అవును చాలా చిన్న చిన్న పొరగాళ్ళు నేర్చుకుంటారు బండి నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావా ఏం నేర్చుకుంటారు ఆడుకుంటా మరి ఆడవాళ్ళు కూడా నేర్చుకోవాలి ఏ నేర్చుకుంటే 2 రోజులు నేర్చుకో మరి నేర్చుకుంటే ఇక నిజంగా నా ఇజ్జత అంతా పోతుందా ఏం చేద్దామంటావు మరి పాప పెళ్ళి అవుతున్నట్టుంది ఏముకోరా గప్పడాక నేర్చుకున్నారా 2 రోజులకు నేర్చుకుంటావా నేర్చుకుంటే తీరా అయినా నేర్చుకోవాలి బండి ఉండాలి కదా మా అమ్మనేమో బండి కొనిస్తలేదు ఏం కొనిస్తలేదు రోజు మందిని ఎంతగానో బతలాడాలరా మీ అమ్మని బతలాడనా ఇస్తుంది ఇంటలేదు చెప్పి నోరంతా పోతున్నారు మరి అప్ప నడుకోవాలి నాకు కూడా ఇస్తాడు వాళ్ళకి ఇస్తారు అప్పు ఎందుకులే పంజలు మస్తున్నాయి కదా కానీ బండి తీసుకోవాలంటే పాన్ ధరిస్తలేదు ఎట్లా ఏం చేయాలో అర్థమైతే లేదు రోజు మందిని బతాడు వస్తుంది నాకేం బండి రాదు బండి ఇస్తాడు కానీ నాకు వేసుకొని రాదు మళ్ళీ అక్కడ బండి ఉందంట నేర్చుకుపోరాదా ఇస్తారు నాడు ఏదో బతలాడిపిస్తాడు పోతా ఇక నేర్చుకుంటారా లాభం లేదు ఇక పోతారా నేర్చుకుంటా మరి మళ్ళీ జిడ్జి ఎందుకు వేస్తావు అని ఇంకోసారి జిడ్జి ఎందుకు వేస్తావు అని ఆయన కాదు ఎంత అడుగుతావు కానీ మీ అమ్మని కాదు పోయి జిడ్జి వేసుకుంటావు ఎక్కువ ఎవరి ఎదురా బతలాడు ఇంతగానో బతలాడా అంతే అంటవా పోయి ఎక్కడ ఏం చేయాలి ఇంట్లో అన్ని ఇచ్చేది ఇంకా అక్కడ ఎక్కడ పోయినవురా ఇప్పటిదాకా అక్కడ వేసిన ఏమైంది ఫిల్టర్ నీళ్ళు అయిపోయా అన్నం కూర చేయాలంటే నీళ్ళు లేకపోయా ఎటు పోతే అంటే నారా నువ్వు వచ్చే నేను ఆయన వచ్చా మరి ఎట్లా నీళ్ళు ఆయన ఏడేసుకొచ్చిండు మీ నాయన బాగా వేసుకొచ్చిండు ఆయన నువ్వు బండి ఉందా మరి ఎట్టేసుకోవాలి మనోజ్ గారిని అడిగి వేసుకురా ఇక అట్టలో ఇట్లాడు దోస్తాయి కదా దోస్తా ఇచ్చాడా మరి నీ జర అడిగిపోరాదు దోస్తాయి జర ఇక మా అమ్మ ఊరికే తిడుతుంది అని చెప్పు ఇక తిడుతుంది అని చెప్ప ఇస్తాను ఇక గురుగా కొడుకు జర దవదవ తెపో దవదవ తెస్తే అన్నం కూర చేస్తా నేను ఎక్కడ పోతా మంది పోతురు ఉన్నావా ఉన్నా ఊరికే బండి ఆడుతాను అసలు ఏం అనిపించకుండా వచ్చిన మనసుకి నోట్లోనే గుర్తురా ఏం లేదు గండి విజయకు చెప్పు నేనేందుకు పెట్టుకుంటా ముఖం ఏం పని వచ్చావు ఏం లేదు చెప్పు నీళ్ళకన్నా పోయిందా పరాదు బయటగా బండి ఇచ్చే మా ఎక్కువ నాకు జీతం ఇస్తున్నారా నీకు వచ్చి నేను ఇంకా నీళ్ళు తీసుకురావాలనా అట్లా చేస్తాడు ఆడుంది తాగితే తీసుకో అయినా నీకు బండి నడపరాదు కదా మాట్లాడుతుంది మరి అందుకే నేను మాట్లాడుతున్నాను కానీ బండి ఇచ్చే మా ఎక్కువ నీ ఎమ్మటి వచ్చి ఇంకా నీళ్ళు తీసుకురావాలరా నీకు బండి అడిగితే ఇస్తారు కానీ నీ ఎమ్మటి వచ్చి నీళ్ళు ఇవ్వాలా నేను జీతగానే ఆయన నీకు బండి నేర్చుకోపోయినవరా ఒక బండి తీసుకోపోయినవరా నీకు తోలరాదు కదా ఆయన మరి ఊరికాడికి ఏమనిపించారా వాటికి నా బండి గుర్తొస్తారా నీకు తీసుకుపోతావు ఎప్పుడైనా పెట్రోల్ అన్న పోపించి రావాలా తీసుకోతావు కానీ ఇక మళ్ళా రాడు ఊకాడుతాడు బండి ఊకు ఓడిస్తాడు సొంత బండి లెక్క ఇస్తాడు పో అనే ఏ బండి సొంత బండి లెక్క ఇస్తాడు పో ఇంటిగా ఇంతగానో నీళ్ళే పని తోలితే నువ్వు అటే పోయి నీ దోస్తు గా మాత్రం బండి చేయడారా ఎన్ని మాట తెలుసా ఏమన్నాడు మాకు అంటే నువ్వు పెట్రోల్ పంపిస్తావు అన్న మీకు జీతగా బండి ఇచ్చే మాకు నీ ఏమంటే రావాలి నేను అంటున్నాను బండి ఎప్పుడు నేర్చుకుంటావు నేను అయినా వాడు అన్నది కరెక్టే బండి నేర్చుకోవాలి మరి పెళ్లి చేస్తా మరి పెళ్లి అన్నట్లు ఎక్కించుకోవద్దా కాలు పెడతారు అప్పుడు నీకు బండి దొరుకుతుంది కారు దొరుకుతుంది ఏమన్నా ₹1,00,000 బండి కొనిస్తే ఓ పుస్తకాలు పోంటివి నేర్చుకోండి బండి నేర్చుకోండి బండి ఉంది ఏమన్నా నేర్చుకుంటాను బండి కొనక ముందుకే లేరు బండి కొన్నాక బండి ఉంటే ఎవడన్నా ఇస్తాడు నేర్చుకుంటాను ఇస్తాడు ఎవడన్నా బండి
దోస్తులు కామాత్రం ఆడే ఎంత అంటున్నప్పుడు నీకు బండి ఇచ్చేది ఎక్కువ అంటే రోజు ఆ పని ఈ పని అని బండి తీసుకుపోతావు పిట్టరాని ఒప్పిస్తారు ఒకరాడైనా గుర్రు అని తీసుకొని తిరుగుతారు మళ్ళీ ఆ పనికి ఈ పని తీసుకుపోతారు పెట్రోల్ ఓపియాలి కదా మనం కూడా మనం ఇచ్చిన పైసలు పైసలు ఇవ్వమంటే అడగాలంట పైసలు ఇవ్వాలి ఫస్ట్ డీల్ పోతే అప్పుడు తెలియదు మరి ఆ ఊరికాని బండి తీసుకుంటే పెట్రోల్ ఒప్పియాలని మరి మనకు ఇక అట్లా అనుకోలే కదా పెట్రోల్ కోసం అయ్యో దోస్తాయిగా నీళ్ళేగా ఏమన్నా నీళ్ళే కానీ పోతున్నావురా రోజు పోతే ఏమనుకుంటారు వాళ్ళైనా మనం నేర్చుకుంటే బండి నేర్చుకో ఫస్ట్ బండి ఫస్ట్ నేను పోలీసు నేర్చుకుంటాను నేర్చుకుని నీకు బండి అవసరం బండి కొనియాలని బండి పోలీసు నేర్చుకుంటాను కింద పడేస్తే పైసలు పెడతాం మరి ₹1,00,000 అవుతాయి మరి కొందామంటావా మరి కొనాలి ఏదో ఒకటి నేనేమన్నానంటరా ఇది ఇంత పిల్లలు మొత్తం దోస్తులు సొప్పలు పోయి నేర్చుకుంటుర్రు ఆడపిల్లలు నేర్చుకుంటుర్రు అని అమ్మ బండి దోల చేత కాదు బండి దోల రానంటే ఫస్ట్ నేర్చుకోవాలరా నేర్చుకున్నాక కొనిస్తా అయినా అయితే సరే కానీ మళ్ళీ కదా సొప్పతి పోయి అటు తక్కువ కాదు ఆ సొప్పతి పోవద్దు ఆ సొప్పతి పోతే నా దోస్తే కదా సరే వాళ్ళ అమ్మ తిడుతుంది ఇస్తామనుకో అలా చెప్పాలి సొప్పతి పోకుండా సొప్పతే పట్టదు నేను చెప్తున్నా అని అవసరంగా దాని పని నాకు చేపించుకోవడానికి నువ్వేం పని చేయవానికి మరి అది పని చేసినప్పుడు ఆయనకి కొంచెం ఉండాలిగా తెలివి అయ్యో మరి నా దోస్తా మరి ఆయనకు బండి లేదు కదా నేర్పుతా పారాయణ ఒకసారి నేర్పుతా కదా ఆడు బండి వేసిన నేర్పిస్తాడు ఏం దోస్తా అలాంటి దోస్తులతో సొప్పతి పట్టొద్దు సరే ఏం పట్ట పడకు మరి ఎట్లా నేను ఇప్పుడు ఎట్లా అట్లా గాలిపాడు చేయడానికి సాగర్ నీకు లేదో ఏదో ఒకటి కొందాం కానీ మరి అదే చెప్తాను పరమనే చెప్తాను నీకు కొందాం నువ్వైతే బండి నేర్చుకో ఇక ఇవాళ మటుకు సైకిల్ మీద పో సైకిల్ మీద పోయి ఇక తాగబుద్ధి అయితే కొడుకు ఇవాళ మటుకు ఒక్కనాడు తీసుకురాపో ఇవాళ ఒకనాడు సైకిల్ మీద రేపటిసారి ఇక రోజు గారి సోపతి కాబట్టి నీకు వాడు అనుకుంటా దోస్తు బండి నేర్చుకో బండి నేర్చుకుంటే రేపు వచ్చే సంవత్సరం నీకు పెళ్లి చేస్తాను అయ్యా లాభం లేదు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అత్తగారు కూడా బండి పెడతాను అందుక బండి కోసం పెళ్లి చేసుకుంటున్నా తక్కువ కాదు కాదు ఇప్పుడు మనం బండి కొన్నాం మా దాన్ని ఏం చేసుకున్నాం చెప్పు మీ అత్తగారు బండి పెడతారు ఎందుకు మనం ఇప్పుడు పిల్లలకు పెళ్లి అంటే ఎంత సంతోషం అవుతుందో పోయాము అప్పుడు మా పెళ్లి అంటే భయపడేది నాకు కూడా కోడలు వస్తుంది నాకు కూడా ఇంత పని వస్తుంది అయితే ఆయన పెళ్లి చేయాలి ఆయన పెళ్లి చేయండి చెప్తుంటే లేడు అని ఆయన అట్నే చేస్తుండదు వీడు అట్నే చేస్తుండే ఒక్కదాన్ని చేసేసి చచ్చిపోతున్నామా ఆయన పెళ్లి చేసేస్తేనే నా పని నిమ్మనం అవుతుంది నాకు కూడా అది ఇంత ఆసర అవుతుంది నేను కూడా ఒకదాన్ని చేసేసి చచ్చిపోతున్నా